వారపు జాతకం డిసెంబర్ 8 నుండి 14 వరకు. డిసెంబర్ 2వ వారం 12 రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. మీ ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కెరీర్ మరియు వైవాహిక జీవితానికి ఈ వారం ఎలా ఉంటుంది? మీ అన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం మీ చంద్రుని ఆధారంగా వారపు జాతకాన్ని చూడండి. డిసెంబర్ 2వ వారం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వారం గ్రహాల కదలికలు కొన్ని రాసులకు గణనీయమైన ప్రయోజనాలను తెచ్చే అవకాశముంది. మరికొన్నింటికి జాగ్రత్త మరియు అప్రమత్తత అవసరం. ఈ సమయం మార్పులు మరియు కొత్త అవకాశాలను తెస్తుంది. ఇది మీ జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది. ఈ వారం మీరు మీ పనిలో కొత్త శక్తి మరియు ఉత్సాహంతో ముందుకు సాగాలి, కానీ కొన్ని రాసుల వారు అనవసరమైన వివాదాలు మరియు సమస్యలను నివారించాలని సలహా ఇస్తారు. ఆర్థిక విషయాలు, ఆరోగ్యం మరియు సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ వారం గ్రహస్థానాలు కొన్ని రాసులకు శుభవార్తలను తెస్తాయి, వారి లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి. అయితే ఇతరులు ఓపిక మరియు అవగాహనను కలిగి ఉండాలి మరియు అవాంఛిత సమస్యలను నివారించడానికి జాగ్రత్త వహించాలి. ఈ వారం మీ రాశిచక్రంపై గ్రహాల ప్రభావాలను మరియు మీ జీవితంలోని ఒడిదుడుకులను తెలివిగా ఎదుర్కోవడానికి మీరు ఏమి గుర్తుంచుకోవాలో వివరంగా అన్వేషిద్దాం. మేష రాశి వారపు జాతకం డిసెంబర్ 8 నుండి 14 వరకు మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు కొంతకాలంగా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఈ వారం అది కొనసాగవచ్చు. ప్రణాళికాబద్ధమైన పనులకు అడ్డంకులు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి. సన్నిహితుల నుండి మద్దతు మరియు సహకారం లేకపోవడం నిరాశ లేదా నిరాశకు దారితీయవచ్చు. మేష రాశి వారం మొదటి అర్ధభాగంలో పనికి సంబంధించిన సుదీర్ఘ లేదా స్వల్ప దూర ప్రయాణాన్ని ప్రారంభించాల్సి రావచ్చు. ప్రయాణం అలసిపోయేలా మరియు ఊహించిన దానికంటే తక్కువ ఫలవంతమైనదిగా నిరూపించబడుతుంది. వారం మధ్యలో ఆరోగ్య దృక్కోణం నుండి అననుకూలంగా పరిగణించబడవచ్చు. వ్యాపార దృక్కోణం నుండి ఈ వారం సాధారణంగా ఫలవంతమైనదిగా ఉంటుంది. అయితే ఉద్యోగంలో ఉన్నవారు ఈ వారం పనిలో తమ ఉన్నతాధికారులు మరియు జూనియర్లతో మంచి సమన్వయాన్ని కొనసాగించడం మంచిది. ఈ వారం మీ మాట మరియు ప్రవర్తనను నియంత్రించుకోండి మరియు ప్రజలను వినయంగా చూసుకోండి. ప్రేమ సంబంధాలలో జాగ్రత్తగా ముందుకు సాగండి. అసహనం లేదా ఆడంబరాన్ని నివారించండి, ఎందుకంటే మీ ఖ్యాతి దెబ్బతింటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇవి చేయండి: తులసిని సేవించి ప్రతిరోజూ కనీసం ఒక హరి మంత్రాన్ని జపించండి. వృషభ రాశి వారికి వారపు జాతకం డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 14 వరకు. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వారం ప్రారంభంలో పనిభారం కొంచెం బిజీగా ఉండవచ్చు. వారం మొదటి భాగంలో చిన్న పనులకు కూడా కొంచెం తొందర అవసరం కావచ్చు. ఆరోగ్యం మరియు సంబంధాల దృక్కోణం నుండి వారం ప్రారంభంలో కొంచెం అననుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు. తల్లిదండ్రుల నుండి ఆశించిన మద్దతు మరియు సహకారం లేకపోవడం అసంతృప్తికి కారణం కావచ్చు. ఈ సమయంలో పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తవచ్చు. పరీక్షలు మరియు పోటీలకు సిద్ధమవుతున్న వారికి ఈ వారం అననుకూలంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో వారు తమ చదువుల నుండి పరధ్యానంలో ఉన్నట్లు అనిపించవచ్చు. వారి చదువుల గురించి అజాగ్రత్తగా ఉండటం మానుకోండి. కావలసిన విజయాన్ని సాధించడానికి సాధారణం కంటే ఎక్కువ కృషి అవసరం. వ్యాపారవేత్తలు ఈ వారం ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి. వారం చివరి భాగంలో కొన్ని ఊహించని పెద్ద ఖర్చులు తలెత్తవచ్చు. ఇది మీ బడ్జెట్ను దెబ్బతీస్తుంది. ప్రేమ సంబంధాలు సాధారణంగానే ఉంటాయి,
కానీ మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఈ పరిహారాలు చేయండి. స్ఫటిక శ్రీ యంత్రాన్ని పూజించండి మరియు ప్రతిరోజూ శ్రీ సూక్తాన్ని పఠించండి. మిథున రాశి వారపు జాతకం డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 14 వరకు. మిథున రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదమైనది మరియు ప్రయోజనకరమైనది. ఈ వారం మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభవార్తను అందుకోవచ్చు. మీరు కెరీర్ లేదా వ్యాపారం కోసం ప్రయత్నిస్తుంటే మీ ప్రయత్నాలు ఫలించాయి. కోరుకున్న ఉద్యోగం దొరకడం మీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది మరియు ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వారం ప్రారంభంలో సౌకర్యం మరియు సౌకర్యానికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రూపొందించబడతాయి. ఈ వారం పని చేసే నిపుణులకు చాలా శుభప్రదమైనది మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. వారం అంతటా పనిలో మీ సీనియర్లు మరియు జూనియర్లు ఇద్దరి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారం కూడా వారం అంతటా శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో మీరు కోరుకున్న లాభాలను సాధిస్తారు. అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి. కోర్టు కేసు పెండింగ్లో ఉంటే అనుకూలమైన తీర్పు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది. అధికారం మరియు ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తులతో మీరు సాన్నిహిత్యాన్ని పెంచుకుంటారు. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. మీ ప్రేమ భాగస్వామితో మీరు సాన్నిహిత్యాన్ని పెంచుకుంటారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ దూర్వా గడ్డిని సమర్పించి గణపతి అథర్వశీర్షాన్ని పఠించి గణపతిని పూజించండి. కర్కాటక రాశి వార రాశి డిసెంబర్ 8 నుండి 14 వరకు. ఈ వారం కర్కాటక రాశి వారికి సాధారణంగా ఫలవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు పనిలో బిజీగా ఉండవచ్చు. మీరు అకస్మాత్తుగా పనిలో అదనపు పనిభారాలను ఎదుర్కోవచ్చు. వాటిని పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమ మరియు కృషి అవసరం కావచ్చు. వారం మొదటి భాగంలో ఇంటి పనులు కూడా బిజీగా ఉండవచ్చు. వృద్ధ కుటుంబ సభ్యుడి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందవచ్చు. వారం మధ్యలో స్నేహితులు లేదా సహోద్యోగుల ప్రవర్తనలో మార్పు మిమ్మల్ని బాధపెడుతుంది. ఈ సమయంలో మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ స్వంత వ్యవహారాలను నిర్వహించడంపై దృష్టి పెట్టాలి. కర్కాటక రాశివారు ఇతరులతో మంచి సంబంధాలను కొనసాగించడానికి చొరవ తీసుకోవాలి. వారం చివరి భాగంలో కొన్ని ఊహించని ప్రధాన ఖర్చులు తలెత్తవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. కర్కాటక రాశివారు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి మరియు వారం చివరిలో కాగితపు పనిని జాగ్రత్తగా నిర్వహించాలి. ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ పరద శివలింగాన్ని పూజించండి మరియు శివ మహిమ్న స్తోత్రాన్ని పఠించండి. సింహరాశి వార రాశి డిసెంబర్ 8 నుండి 14 వరకు. ఈ వారం సింహరాశి వారికి కెరీర్ మరియు వ్యాపారం పరంగా మరియు కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించాలనే ఉత్సాహంతో ఉంటారు. ఈ సమయంలో మీకు స్వదేశంలో మరియు విదేశాల నుండి మద్దతు మరియు సహకారం లభిస్తుంది. ఈ సమయంలో మీరు మీ మాటలు మరియు ప్రవర్తనతో ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు. పనిలో మీ పనిని ప్రజలు అభినందిస్తారు. ఈ సమయంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో పనిచేసే వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు ఫలప్రదంగా ఉంటాయి. వ్యాపార దృక్పథంలో వారంలోని చివరి సగం మొదటి సగం కంటే అనుకూలంగా మరియు లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని ముగించవచ్చు. ఈ వారం వ్యాపారంలో గణనీయమైన లాభాలను తెస్తుంది. మీ సంచిత సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటుంది. మీ సోదరులు మరియు సోదరీమణుల సహాయంతో
మీరు ఒక పెద్ద పనిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ సూర్య భగవానుని ప్రార్థనలు చేయండి మరియు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. కన్య రాశి వారపు జాతకం డిసెంబర్ 8 నుండి 14 వరకు. కన్య రాశి వారికి వారం మొదటి అర్ధభాగం మిశ్రమ ఫలితాలను తెస్తుంది. రెండవ అర్ధభాగం చాలా శుభప్రదంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు పనిలో చాలా తొందరపడాల్సి రావచ్చు. ఈ సమయంలో కుటుంబ సభ్యునికి సంబంధించిన సమస్య గురించి మీరు ఆందోళన చెందుతారు. అయితే మీరు మీ తెలివితేటలతో దాన్ని పరిష్కరించుకోగలుగుతారు. ఈ వారం కన్య రాశివారు అధిక ఖర్చులను అనుభవిస్తారు. విలాస వస్తువుల నుండి పిక్నిక్లు మరియు పర్యాటకం వరకు ప్రతిదానికి మీరు గణనీయమైన మొత్తంలో డబ్బు ఖర్చు చేయవచ్చు. వారం మధ్యలో అకస్మాత్తుగా దూర ప్రయాణాలు తలెత్తవచ్చు. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రూపొందించబడతాయి. భాగస్వామ్యంలో ఉన్నవారు వారం చివరి భాగంలో గణనీయమైన లాభాలను చూసే అవకాశముంది. ఈ సమయంలో సన్నిహితులు ఉంటారు. ఈ వారం మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారం మరింతగా పెరుగుతుంది. మీ ప్రేమ భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన బహుమతిని అందుకోవడం మీకు ఆనందంగా ఉంటుంది. మీ పిల్లలు చేసిన ప్రత్యేక విజయం కారణంగా మీ సామాజిక స్థానం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేయండి. దుర్గాదేవి పూజ సమయంలో ప్రతిరోజూ చాలీసా పఠించండి. తుల రాశి వారపు జాతకం డిసెంబర్ 8 నుండి 14 వరకు. ఈ వారం తులారాశి వారికి చాలా బిజీగా ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు మీ వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో బిజీగా ఉంటారు. పనిలో అదనపు పనిభారం వల్ల విషయాలు నిర్వహించడంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ సమయంలో మీ సహోద్యోగులు మీకు సహాయం చేయడానికి ఉంటారు మరియు వారి మద్దతుతో మీరు చాలా వరకు విషయాలను సరిదిద్దుకోగలుగుతారు. మీ పిల్లలకు సంబంధించిన ఒక ప్రధాన సమస్య వారం మధ్యలో పరిష్కరించబడినప్పుడు మీరు ఉపశమనంతో ఊపిరి పీల్చుకుంటారు. ఈ సమయంలో కెరీర్ మరియు వ్యాపారానికి సంబంధించిన సుదూర ప్రయాణం సాధ్యమవుతుంది. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు కొత్త పరిచయాలకు దారి తీస్తుంది. వారంలోని చివరి సగం మొదటి సగం కంటే అనుకూలంగా ఉండాలి. ఈ సమయంలో మీ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కోరిక నెరవేరుతుంది. ఇది కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరస్పర అంగీకారం ద్వారా పరిష్కరించబడతాయి. ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఒక ప్రాజెక్ట్ లేదా వ్యాపారంలో పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. సంబంధాలు బాగుంటాయి. ప్రేమ సంబంధాలపై పరస్పర నమ్మకం పెరుగుతుంది. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి సాధించిన విజయాలు మీ హృదయానికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ పరిహారాలు చేయండి. స్ఫటిక శివలింగాన్ని పూజించండి మరియు ప్రతిరోజూ శివ చాలీసా పఠించండి. వృశ్చిక రాశి వార రాశి డిసెంబర్ 8 నుండి 14 వరకు. ఈ వారం వృశ్చిక రాశి వారికి గణనీయమైన మార్పుల సమయం. ఈ వారం మీ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతుంటే ఈ వారం మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభిస్తుంది. మీరు ఇప్పటికే ఉద్యోగం చేస్తుంటే మీ గౌరవం, హోదా మరియు బాధ్యతలు పెరుగుతాయి. పనిలో మీ ఉన్నతాధికారులు మరియు జూనియర్ల నుండి మీకు సమృద్ధిగా మద్దతు మరియు సహకారం లభిస్తుంది. మీకు ఏదైనా ప్రాజెక్ట్ లేదా వ్యాపారంలో డబ్బు చిక్కుకుంటే అది ఈ వారం ఊహించని విధంగా విడుదల అవుతుంది. సంపద కూడబెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. పరీక్షలు మరియు పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభవార్త అందుకోవచ్చు.
విద్యార్థులు తమ చదువులు మరియు తయారీలో శ్రద్ధగా ఉంటారు. వ్యాపారంలో పాల్గొన్న వారికి వారం చివరి సగం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని ముగించవచ్చు. ప్రేమ సంబంధాలు దగ్గరవుతాయి. వారం చివరి భాగంలో అకస్మాత్తుగా తీర్థయాత్రకు అవకాశం ఉండవచ్చు. ఈ పరిహారాలు చేయండి. హనుమంతుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ శ్రీ సుందరకాండను పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారపు జాతకం డిసెంబర్ 8 నుండి 14 వరకు. ఈ వారం ధనుస్సు రాశి వారికి చాలా బిజీగా ఉంటుంది. ఈ వారం మీరు మీ పనికి సంబంధించిన బాధ్యతలను నెరవేర్చడానికి మాత్రమే కాకుండా వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి కూడా అదనపు కృషి మరియు కృషి చేయవలసి ఉంటుంది. ఈ వారం సుదూర లేదా స్వల్ప దూర ప్రయాణంతో ప్రారంభమవుతుంది. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుందని నిరూపించబడుతుంది మరియు కొత్త పరిచయాలకు దారి తీస్తుంది. ఉద్యోగ వ్యక్తులు తమ బాధ్యతలలో అకస్మాత్తుగా పెద్ద మార్పును అనుభవించవచ్చు. లక్ష్య ఆధారిత ఉద్యోగాలలో ఉన్నవారికి ఈ సమయం కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల వారు తమ సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో మెరుగైన సమన్వయాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మీరు వ్యాపారంలో పాల్గొంటే మీరు ఏదైనా ఇతర వ్యాపారంలో ప్రమాదకర ప్రణాళికలు లేదా పెద్ద పెట్టుబడులను నివారించాలి. ఈ వారం మీరు తక్షణ లాభాల కోసం తక్షణ నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. పరీక్షలు మరియు పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులు సాధారణం కంటే కష్టపడి పనిచేస్తేనే వారు కోరుకున్న విజయాన్ని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు సాగండి. ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ కుంకుమ తిలకం వేసి నారాయణ కవచాన్ని పఠించండి. మకర రాశి వారపు జాతకం డిసెంబర్ 8 నుండి 14 వరకు. ఈ వారం మకర రాశి వారికి ఆరోగ్యం మరియు సంబంధాల పరంగా కాస్త ప్రతికూలంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారాన్ని నిర్వహించండి, లేకుంటే మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ వారం మకర రాశివారు జాగ్రత్తగా వాహనం నడపాలి మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. వారం మొదటి భాగంలో కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక పెద్ద సమస్య మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఈ సమయంలో మీరు మీ డబ్బు మరియు శక్తిని చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు తమ పనిని ఇతరులకు వదిలివేయకూడదు, ఎందుకంటే ఇది వారు ఇప్పటికే చేసిన పనిని కూడా నాశనం చేస్తుంది. ఈ వారం మీ ప్రణాళికలు పూర్తి కాకముందే వాటిని వెల్లడించకుండా ఉండండి మరియు మీ ప్రత్యర్థుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారవేత్తలు వారం చివరి భాగంలో ఒక పెద్ద వ్యాపార సమస్యను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ వారం మీరు పత్రాలు మరియు ఆర్థిక లావాదేవీలను చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో కమ్యూనికేషన్ను నిర్వహించండి. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి మీ భాగస్వామి భావాలను గౌరవించండి. ఈ పరిహారాలు చేయండి. మీ హనుమాన్ పూజ సమయంలో ప్రతిరోజు బజరంగ్ బాన్ పఠించండి. కుంభ రాశి వారపు జాతకం డిసెంబర్ 8 నుండి 14 వరకు. కుంభ రాశి వారు ఈ వారం సోమరితనం మరియు గర్వాన్ని నివారించాలి, లేకుంటే వారు చేరుకున్న లక్ష్యాలు కూడా జారిపోవచ్చు. వారం ప్రారంభంలో మీకు అనుకూలమైన వ్యాపార అవకాశాలు ఉండవచ్చు, కానీ కుటుంబ సంబంధిత సమస్య వల్ల మీరు ఇబ్బంది పడతారు. మీరు ఉద్యోగం చేస్తుంటే మీ ఉన్నతాధికారులు మరియు జూనియర్లతో మర్యాదగా వ్యవహరించండి మరియు మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచండి. ఈ వారం సమస్యలను విస్మరించే బదులు మీరు వాటిని తెలివిగా పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఉద్యోగస్తులలో పని పట్ల ఉదాసీనత లేదా ఉత్సాహం లేకపోవడం హానికరం కావచ్చు. ఒక ప్రధాన ప్రాజెక్ట్ జారిపోవచ్చు. వారం మధ్యలో
మీ వెనుక కుట్రలు పన్నేవారు లేదా మిమ్మల్ని ఎగతాళి చేసే వారి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మీ కెరీర్ అయినా లేదా వ్యాపారమైనా. మీ పనిని సమయానికి మరియు సరైన పద్ధతిలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ప్రేమ సంబంధంలో మీ భాగస్వామి భావాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ వివాహ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి మీ బిజీ షెడ్యూల్ నుండి మీ భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించాలని నిర్ధారించుకోండి. ఈ పనులు చేయండి. శివుడిని ప్రార్థించే సమయంలో ప్రతిరోజూ రుద్రాష్టకం పఠించండి. మీన రాశి వారపు జాతకం డిసెంబర్ 8 నుండి 14 వరకు. ఈ వారం మీన రాశి వారికి శుభం మరియు అదృష్టం లభిస్తుంది. మీ కృషికి ప్రతిఫలం లభిస్తుంది. కృషి మరియు అంకితభావం ద్వారా మీరు మీ కలలను సాధించే దిశగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో ఉన్నవారు పనిలో అనుకూలమైన పరిస్థితులను కనుగొంటారు. ఈ వారం మీ ఉన్నతాధికారులు చాలా దయతో ఉంటారు. కొత్త శిక్షణ లేదా వర్క్షాప్ల ద్వారా మీ నైపుణ్యాలను పెంచుకునే అవకాశాలు మీకు లభిస్తాయి. మీరు ఉన్నత విద్యను అభ్యసిస్తుంటే అడ్డంకులు తొలగిపోవచ్చు. పరిశోధనలో నిమగ్నమైన వారికి ఈ వారం చాలా శుభప్రదంగా నిరూపించబడుతుంది. విదేశాలలో పనిచేసే వారికి కూడా ఈ వారం అదృష్టం ఉంటుంది. సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులతో తీర్థయాత్ర వారం మధ్యలో ఊహించని విధంగా ప్రణాళిక చేయబడవచ్చు. ఈ వారం ప్రేమ మరియు ప్రతిష్ట పెరిగే సమయం అవుతుంది. మీరు సామాజిక సేవలో పాల్గొంటే మీ ప్రయత్నాలను ప్రశంసించవచ్చు. మీరు ప్రత్యేక అవార్డు లేదా గౌరవంతో సత్కరించబడవచ్చు. మీ తల్లిదండ్రుల నుండి మీకు ప్రత్యేక ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ విష్ణువు మరియు తులసిగారిని పూజించండి మరియు సాయంత్రం తులసిగారి దగ్గర స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించి మీ పూజ చేయండి. నేటి వీడియోకి అంతే. జ్యోతిషశాస్త్రం, రోజువారీ పంచాంగం, జాతకాలు, పండుగలు మరియు సనాతన ధర్మం గురించి మరిన్ని ముఖ్యమైన సమాచారం కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.